సరే సరే, సెట్లో ఉండు, అందరు సెట్లో ఉండు. బాగా వినాలి ఈ మాటని. ఓకేనా? మాట్లాడొచ్చా? ఒకసారి ఒక ప్రపంచ కప్ క్రికెట్ జరిగింది. అందులో ఆశ్చర్యకరమైన రీతిలో ఎవ్వరు ఊహించని విధంగా ఒక చిన్న కంట్రీ, చిన్న దేశం కప్పు గెలిచింది. గుర్తుంది ఎవరో? చెప్పండి ఎవరన్నా, క్విజ్. శ్రీలంక. ఎవ్వరు ఊహించల. ఓకే, అప్పుడు ఒక ఆయన ఆ టీం గురించి మాట్లాడుతూ, చాలా పెద్ద వ్యక్తి, చాలా ఫేమస్ వ్యక్తి, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్, ఆయన ఒక మాట అన్నాడు ఆ దేశం గురించి. ఎవరో అంటుంటే, ఆయన లేకపోతే గెలిచిండేవాళ్ళు కాదు వీళ్ళు, ఫలానా వ్యక్తి లేకపోతే గెలిచిండేవాళ్ళు కాదు వీళ్ళు అంటే, ఈయన అన్నాడు, ఆ టీం గురించి అలా మాట్లాడొద్దు, ఎవరిని పట్టుకున్నా కాలుతుంది, ఏ ప్లేయర్ని టచ్ చేసినా కాలిపోతున్నాడు వాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కడు వాడి రోల్ ప్లే చేస్తున్నాడు. వీడు లేకపోతే గెలవరు, వీడు లేకపోతే గెలవరు అంటే అందరూ ఆపద్బాంధవులే. సమయం వచ్చినప్పుడు అందరూ చూపిస్తున్నారు. ప్రైజ్ గాడ్. అంటే నాకు ఈరోజు ఆరాధనలో ఈ విషయం గుర్తొస్తుంది. సంకీర్తనారాధన కూడా ఒక రోజు అలా కావాలి. హల్లెలూయా. యేసు నామంలో ఇది సంభవించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు నిన్న విన్నాం కదా, ప్రతి ఒక్కరు అలా కావాలంటే ప్రతి ఒక్కరు మైకులు తీసుకొచ్చేయాలని కాదు. ప్రతి ఒక్కరూ వారికి అప్పగించబడిన పనిని వాళ్ళు చక్కగా చేసినప్పుడు మన టీం గెలుస్తుంది, వ్యక్తి కాదు. టీంలో ఎవరు చక్కగా ఆడినా పేరు వచ్చేది ఎవరికి? టీంకి. రికార్డులో ఉండేది ఏది? టీం. పలానా సంవత్సరంలో ఇండియా గెలిచింది అంటారు, కానీ పలానా టెండూల్కర్ గెలిచాడని చెప్పరు. ఇండియా గెలుస్తుంది. కాబట్టి సంకీర్తనారాధన గెలవాల. దేవుడు పెట్టే పరీక్షలో సంకీర్తనారాధన గెలవాల. దేవుడిచ్చే టాస్క్లో సంకీర్తనారాధన గెలవాల. దేవుడిచ్చే ఈ ప్రయాణంలో సంకీర్తన సేఫ్గా, సాఫీగా, విజయవంతంగా సాగిపోవాలా. యేసు నామంలో ఆమెన్. బాగా వినపడలా? యేసు నామంలో ఆమెన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్య మన ప్రియులు, మన ఆప్తులు, మనకి ఎంతో ఇష్టమైన వారు, మరి ఈ సంకీర్తనారాధన బిగినింగ్లో చాలా సంవత్సరాలు మనకి తోడుండి, మరి దేవుడి చేత వాడబడ్డ, దేవుడి చేత మనల్ని ఎంకరేజ్ చేయడానికి వాడుకున్నటువంటి మన ప్రియమైన సోదరులు రవి బ్రదర్ మన మధ్య ఉన్నారు. ఒక్కసారి ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను చప్పట్లు కొట్టమన్నానంటే, బ్రదర్ని బట్టి కాదు, దేవుడిని బట్టి. ఆయన మీ అందరికీ తెలుసు, చాలా సిక్ అయ్యారు బ్రదరు, చాలా సిక్ అయ్యారు. అసలు నిజంగా సంకీర్తనారాధనకి రాగలరా, నిజంగా మళ్ళీ తిరిగి మనము బ్రదర్ని చూడగలమా అన్నటువంటి పరిస్థితులు బ్రదర్ జీవితంలో వచ్చాయి. అయితే ఈరోజు మనిషి బలహీనుడైన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఈరోజు యాక్చువల్గా పిల్లలు కూడా రావాల్సింది, వాళ్ళకి కొన్ని పరీక్షల వల్ల రాలేకపోయారు. ఏదేమైనా మన మధ్యకి దేవుడు బ్రదర్ని తీసుకొచ్చాడు. మరి బ్రదర్ ఆరోగ్య పరిస్థితుల రీత్యా మరి మేము ఆల్రెడీ చెప్పాము, బ్రదర్కి చెప్పాము, మీరు చైర్ యూజ్ చేసుకోవచ్చు, స్టూల్ యూజ్ చేసుకోవచ్చు, యాజ్ యూ ఫీల్ లైక్ అనే విధంగా. సో మనం కూడా కొంచెము హుషారు చేద్దామండి, బ్రదర్ని హుషారు చేయాలి, అవసరము. నేను బ్రదర్నే కాదు, ఎవరు ఇక్కడి నుంచి దేవుడి మాట్లాడుతున్నా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఎవరు నిద్రపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లెట్ us welcome our Ravi brother. Somebody help.
అందరికీ వందనాలు. మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఈ సంఘానికి వచ్చి 2019 తర్వాత ఇదే 6 years ఆల్మోస్ట్ అయిపోయింది. సో దేవుడు ఇంతవరకు కాపాడి సంరక్షించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యలో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి అక్కడ కొన్ని ట్రాజడీలు జరిగినప్పటికీ దేవుడు ఇప్పటి వరకు క్షేమంగా ఉంచినందుకై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకించి ఈరోజు వాక్యం చెప్పని బ్రదర్ చెప్పారు. ఎంతసేపు చెప్తారు నాకే తెలియదు. అది 15 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, వినడానికి రెడీగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దయచేసి ఒక్కసారి ఇంగ్లీష్ చదివితే కాస్త బాగుంటుంది. ఉన్నారా ఇంగ్లీష్? చెప్పండి. God is faithful, by whom you are called unto the fellowship of his son Jesus Christ our Lord. ఆమేన్. సో దేవుడు మనల్ని పిలుచుకోనింది మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పిలిచింది తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా విషయాలు మన జీవితంలో నుంచి బయట వెళ్ళిపోతాయి. మన జీవితంలో ఈ గమనం ఉండదు కాబట్టి అనేక సార్లు అనేక విషయాల్లో మనం మన ఇష్టం వచ్చినట్టు జరిగిస్తాం. మనకేముంది? కృప ఉంది కాబట్టి ఏం చెప్తాం దేవునికి? దేవుని సన్నిధానంలో నా వల్ల తప్పు జరిగిపోయింది కాబట్టి నన్ను మరొకసారి నీ బిడ్డగా చేసుకో అని చెప్తాం. ఈ బిడ్డగా చేసుకో అని చెప్పి బ్రతికినంత కాలం చెప్తా ఉంటే దేవుడు ఎప్పుడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు? అది చెప్పండి నాకు. ఈ వారం 1 వీక్, ఈ 1 వీక్లో ఎన్నిసార్లు చెప్పావు దేవా నన్ను నీ బిడ్డగా చేసుకో అని చెప్పి? దయచేసి చెప్పండి. రెస్పాన్స్ 1 సారా 2 సార్లా? కారణం ఏంటి? కాబట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చు. నువ్వు నీ ఇష్టంలో ఉండు, మేము మా ఇష్టంలో ఉంటాం. నువ్వు నీ మజాలో ఉండు, మేము మా మజాలో ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది తన కుమారుని యొక్క సహవాసానికి. ఆయన ఫెలోషిప్కి అయితే కాలిపోతాం, దగ్గర కూడా పోలేం, బైబిలే చెప్తుంది. కానీ కుమారుని యొక్క సహవాసానికి ఎందుకు పిలిచాడు అంటే కుమారుడు కొన్ని విషయాలు ఓర్చుకోగలుగుతాడు. తండ్రిలాగా ఏమంటుందని కొబ్బరి మట్టలాగా వెంటనే సురుక్కుమని ఏమవుతుంది? కాలిపోతుంది. మన జీవితాలు ఏమవుతాయి? మాడి మసి అయిపోతాయి, ఏ దానికి పనికి రాకుండా అయిపోతాం. కానీ దేవుడు తన కుమారుని సహవానికి పిలిచడానికి కారణం ఏంటి అంటే ఆయన దగ్గరికి డైరెక్ట్గా పోలేము, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన దగ్గరికి పోతే మనము బతికి బయటపడతామో లేదో కూడా తెలియదు. ఈవెన్ మోషే అడిగాడు, ప్రభా నీ యొక్క మార్గం నాకు చూపించావంటే నిన్ను నీవు ప్రత్యక్షపరచుకో అంటే, నేను వెళ్ళిపోయినాక, నేను దాటిపోయినాక నీవు నన్ను వెనుక భాగం మాత్రం చూస్తావు, ముందు చూస్తే నువ్వు తట్టుకోలేవు, చచ్చి ఊరుకుంటావు. సింపుల్ లాజిక్. సో కొండపైనేమో ఆయన దేవునితో సహవాసం చేస్తున్నాడు, కొండ కిందేమో వీళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహాలు చేసుకుంటున్నారు. ఆ విగ్రహాల నుంచే బయట రాడరా బాబు అని చెప్పి ఆయన పిలిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? మరే అదే విగ్రహం చేసి ఉదరగా వచ్చింది కదా బంగారం ఐగుప్తుల నుంచి, ఏం చేస్తారు? దాన్ని అంతా వేసి బొమ్మ చేసుకొని నువ్వే మమ్మల్ని
ఐగుప్తు నుంచి బయటికి రప్పించావు కాబట్టి నువ్వే మాకు దేవుడు, మా ముందుండి మమ్మల్ని నడిపించోండి. నిజంగా అదే చేసిందే, బయటికి రప్పించిందే. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిందే. రాత్రిలో అగ్నిస్తంభంగా, పగటి వేళ మేఘస్తంభంగా ఉండే దేవుడు ఆ బొమ్మేనా? సో మరి నీ జీవితంలో ఏ బొమ్మ ఉంది? నోటితో చెప్పడం కాదు, లోపల పరీక్షించుకోండి ఒకసారి. నిజంగా దేవుడు మన హృదయాల్లో కార్యం చేశాడా, చేస్తున్నాడా? అది చేస్తే నేనేం చేయాలి అనేది అర్థమవుతుంది. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యంలో కొన్ని విషయాలు రాసుంటాయి. యోహాను సువార్త ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చాలమ్మా, 16వ వాక్యం ఒకసారి చదువుకుంటే ఏమవుతుంది? ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరికి కృప వెంబడి కృపను పొందితిమి. ఎన్నిసార్లు వచ్చింది కృప? మనం ఎన్నిసార్లు వాడుతూ ఉంటాం? దానికి ఎండ్ ఉండదు మన జీవితంలో. ప్రభా ఈ తప్పు చేసావు, నువ్వు మమ్మల్ని క్షమించు, మేము ఆ పాపం చేసాం, మమ్మల్ని క్షమించు. దీనికి దేవుడు పిలవలేదు మనల్ని. ఆయన ద్వారా కృప వెంబడి కృప ఇచ్చాడు, కానీ ఆ కృపలో నిలిచి ఉండడానికి మనం కోరుకోవాలి. అది ఏము ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా నన్ను నీ కృపలో దాచి ఉంచుని? మిగతా వాళ్ళు ప్రేమలో నిలిపు అంటారు. ఆ ప్రేమలో నిలవాలంటే కూడా ఏం కావాలి? కృప కావాలి. కృప లేకుండా ప్రేమ పని చేయదు. ఓపెన్గా మాట్లాడుకుందాం. మనం దేవుని యొక్క కృపను మనం ఎన్నిసార్లు కోరుకుంటున్నాం? వారంలో ఎన్నిసార్లు కోరుకున్నాం? నమ్మమంటారా? కృపను నిజంగానే కోరుకుంటున్నామా మన జీవితాల్లో? మీరు ఒక్కరే చెప్పకండి అమ్మా, అది మీ జీవితం. మిగతా వాళ్ళ లెక్క కూడా కాదు నాకు. మనము మన జీవితంలో దేవుని కృపను కోరుకుంటున్నామా? ఎన్నిసార్లు? కానీ ఇక్కడ ఏం చెప్పింది ఆయనేమో, కృప వెంబడి కృపను ఇచ్చేసాను అని చెప్పింది. కానీ మనమేమో ఆ కృపను వాడుకోము. ఎప్పుడు వాడతాం కృపని? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దేవునికి ఇష్టమైంది కానిది చేసినప్పుడు మనము ఏం చేస్తాము? ఆయన కృపను కోరుకుంటాం. ఎందుకు? మన దగ్గర ఉండే ప్రార్థన ఒకటే, ఏమంటావు? ప్రభా నీవు కృపామయుడు కాబట్టి నా ఈ పాపాన్ని మన్నించి నన్ను తిరిగి నీ బిడ్డగా చేసుకో. అంతకుమించి ఇంకేమన్నా చేస్తున్నాం మనం మన జీవితాల్లో? నిన్న మధుతో డిస్కస్ చేస్తా అంటే, దేవుని యొక్క కృపను మనము వ్యర్థంగా వాడిస్తున్నాం చాలాసార్లు. ఏమన్నా అంటే దేవుని కృప, దేవుడు ఎందుకు కృప? నువ్వు చేయాల్సి మళ్ళీ నువ్వు చేయకుండా దేవుని కృప చేసేది ఏమి చేయడు ఆయన. నిన్న యోహన్ బ్రదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. పార నీ చేతిలో పెట్టి గుత్తతోరా అంటే దేవుని కృప నువ్వే చేయంటే ఎట్లుంటుంది? ఇష్టపడతావా? అట్లుంటుంది మన బతుకులు చాలా విషయాల్లో. 90% విషయాల్లో అదే ఉంటుంది. ఈ సంకీర్తన ఆరాధనకు నేను వస్తే నాకు వచ్చే కన్ఫ్యూజన్స్ ఏంటంటే, నేను ఏమేమి ప్రచారం చేయాలనుకుంటానో పాస్టర్ పాడేస్తాను. ఏమి ప్రచారం చేయాలనుకుంటామో దాన్ని ముందుగానే దేవుడు పాడిచ్చేస్తాడు. అందుకే మీ పాస్టర్ గారు ఆ వాక్యం కరెక్ట్గా చెప్తాడు.
కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:16. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? సో ఆ కీర్తనలు హెచ్చరికలు మనకు లేకపోతే మనము దేవుని యొక్క కృపలో నిలిచి ఉండలేము. గుర్తుపెట్టుకోండి, ఆ కృప అనేది మన జీవితాల్లో ఉంటేనే మనం మిగతా చేయగలుగుతాం. అది లేదు, నేను చేయలేను అనుకుంటే కారణం ఏంటి అంటే నువ్వు కృపను పొందుకోలేదు. సింపుల్గా చూసుకున్నాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం ప్రభా అని చెప్తాం. ఎన్ని రోజులు చేస్తున్నావు? ఎన్ని రోజులు చేస్తున్నావు? మీరు డైరెక్ట్గా ఫ్రాంక్గా చెప్పండి. పొద్దున్న లేస్తాను ప్రార్థన చేస్తాం మనం. ఎంతమంది? ఫర్రాది మీ సంఘం. సో ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తే అది మనకు రోజుకంతా సరిపడే బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అది చేయకుండా మనం వేరే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుంది? ఆ రోజంతా నష్టాలే జరుగుతూ ఉంటాయి, కష్టాలే వస్తూ ఉంటాయి. ఈ ప్రార్థనతో రోజు మొదలు పెట్టాలి, ప్రార్థనతో రోజు చివరికి ముగించాలి. ఎందుకు? ఒకటి మనకు రోజంతా బలం ఇస్తుంది. రాత్రిలో నువ్వు నిద్రపోయినాక నువ్వు చచ్చినావా నువ్వు బతికినావా మనకే తెలియదు. నెక్స్ట్ డే కళ్ళు తెలిస్తే మనం బతికినాం, లేకపోతే ఎత్తి ఇంట్లో కూడా బయట పెట్టరు, ఎత్తి బయట వేసేస్తారు, వెళ్ళిపోరా బాబు అని చెప్పి. సో కాబట్టి దేవుని యొక్క కృపను వాడుకునేటప్పుడు మనం ప్రార్థించాల్సింది ఏంటి అంటే నీ కృపలో నిలిచే భాగ్యాన్ని నాకు దయచేయని ప్రార్థించాలి. ఇది చేయకుండా మిగతాన్ని చేస్తాం. ఆయన యొక్క కృపను నిరర్థకం చేస్తాం చాలా విషయాల్లో. ఆ కృప మన జీవితాలకు లంగర్లాగా ఉండాలి, ఎప్పుడు కూడా ఉండాలి. ప్రతి చోటికి ప్రతి చోటికి ఏం కావాలా? దేవుని యొక్క కృప మన జీవితాల్లో మనకు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒకసారి ధ్యానించుకున్నామంటే ఫోర్ టు 6 ఒకసారి దయచేసి చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమలకు కీర్తి కలిగినట్లు. చాలమ్మా. ఏమంది ఇక్కడ? మహిమ మాత్రమే లేదు, కృపా మహిమ కీర్తి కలగాలి. దానికి మన జీవితాల్లో అది జరగదు, కానీ దేవుడు కోరుకున్నది ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని చెప్పి కోరుకుంటున్నాడు దేవుడు. ఊరికే వెళ్ళుకోలేదు దేవుడు మనల్ని. ఆషామాషగా ఏదో వచ్చాము రక్షణ పొందేసాము, ఆ పాస్టర్ మాట విన్నాము రక్షణ పొందాము, ఇప్పుడు ఏమవుతుందో మాకే తెలియట్లేదు, చాలా కష్టాలు వచ్చినాయి దేవుడు నమ్ముకున్నాక. కాబట్టి ఏం చేయాలా? ఈ దేవుడిని వదలాలో ఉంచుకోవాలో అర్థం కాక చాలాసార్లు ఇట్లే ఉంటుంది పరిస్థితులు. దేవుడిని నమ్మాలా, దేవుడిని నమ్ముకున్నా ఉంటారు. దేవుడిని నమ్మితే ఏం లాభం? మనదంతా కమర్షియల్ బాగా. నేను నిన్ను నమ్ముకుంటే నువ్వు నాకేమి ఇస్తావు అంటారు. రాజస్థాన్లో ఏమంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినప్పుడు రాజస్థాన్లో వాళ్ళు కొద్దిగా కట్టరుగా ఉంటారు. అందుకని వాళ్ళకు బియ్యాలు ఇచ్చేవారు. బియ్యం ఇస్తే వాడు క్రైస్తవుడిగా మారేవాడు. వాళ్ళేంట అంటే ఏదో బాగుపడతా వీడు దేవుడిని నమ్ముకొని అని చెప్పి వాళ్ళు పంచితే వీడేమో ఆ బియ్యం కోసమే చూస్తూ ఉంటాడు. ఇంకా దేవునితో ఏ సంబంధము ఉండదు, ఏ పరిస్థితిలో వాడకూడదు.
కానీ వాడికి కావాల్సిందేంటి రైస్ బ్యాగ్ మాత్రమే. మంత్రి వస్తాడు, అటెండెన్స్ వేసుకుంటాడు, తీసుకుంటాడు, పోతూ ఉంటాడు. అలాంటి క్రైస్తవ జీవితం మనకు ఏమీ లాభం చేయదు. నిత్య జీవాహారమైన నేను అని చెప్పి ఏసై చెప్తున్నాడు. మనమేమో వెతుకుతున్నాం. ఏసై రొట్టెలు పెడితే తింటా తిరిగేస్తూ ఉంటాము, పని చేయాల్సిన పనుంది మనం వెతుకుతూ ఉంటాం. సో కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేది, కోరుకునేది ఏంటి అంటే ఆయన కృపలో మనము నిలిచి ఉండాలి. ఈ నిలిచి ఉండకపోతే మనం ఎన్ని పనులు చేసుకున్నా ఏమవుతాం, చివరికి ఏం మిగలదు. సో దయచేసి చదవండి. చదమ్మా. అదే ఆ వాక్యం. అదే వాక్యం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందు. అక్కడేం చెప్పాడు? తన ప్రియ కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? చదవండి. స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మీకు పుట్టబోయేది కొడుక కూతురు ఎంతమందికి తెలుసు? స్కానింగ్కి పోకండి. స్కాన్ వల్ల నాకు తెలుసు కొడుకు పుడతాడు, కూతురు పుడతాడు, అది కాదు. ఏమీ తెలియకుండా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నేను నీకు గర్భఫలాన్ని ఇస్తానని చెప్తాడు. అంతే. నీ కొడుకుని ఇస్తాను, నీ కూతుర్ని ఇస్తాను, వాళ్ళకి పేరు పెట్టు అని చెప్పాడు. చెప్పినాడా ఎక్కడన్నా? ఒక్క మేరీకి మాత్రం చెప్పాడు. ఏమని? నేను నీకు, నువ్వు వాళ్ళ గర్భం ధరించి కుమారుని కందు అని చెప్పాడు. ఇంకెవరికన్నా చెప్పాడా? యోహాను గురించి చెప్పాడు, కానీ ఎప్పుడు చెప్పాడు? మంచిదే. జకర్యాకి చెప్పాడు, దాని తర్వాత చెప్పాడా? జకర్యా ఎవరికన్నా చెప్పినాడా లేదా? మాటలు పలకకుండా సైలెంట్ అయిపోయాడు. కొడుకు పుడతాడో కూతురు పుడతాడో ఎవరికి తెలియదు. ఈవెన్ ఎలిజబెత్కి తెలియదు కొడుకు పుడతాడని చెప్పి. సో దేవుడు మనల్ని ఎప్పుడు అనుకున్నాడంట? మరి ఇక్కడ కూర్చున్న ఇంతమంది ఉన్నాం మనం, మరి వాళ్ళందరినీ దేవుడు భూమి దిగంతాలకు పునాదులు వేయకముందు, జస్ట్ ఇమాజిన్ చేయండి. సైన్స్ ప్రకారం వెళ్తే ఏమవుతుంది? 1200 కోట్లు 300 కోట్లు సంవత్సరాలు అయిపోయింది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? 6000 సంవత్సరాలు మాత్రమే. ఇంకా 6000 సంవత్సరంలో లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తాం. ఎప్పుడు యుగాంతం జరుగుతుందో, ఎప్పుడు దేవుని రాకో మనకే తెలియదు. ఆయనకే తెలియదు, యేసు ప్రభువుకే తెలియదు. నీకు నాకేం తెలిసేది? యేసు ప్రభు ఏం చెప్తాడు? తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలియదు. తండ్రికే తప్ప అంటే ఇంకేంటి? మళ్ళా దూతలు తెలియదు అనేది. తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటే అంతే, దట్స్ ఇట్, కథం. సో ఆ భూదిగంతాల పునాదులు వేయబడక ముందే మనల్ని ఆయనలో చూశాడంట, ఆయనలో ఎన్నుకున్నాడు. సో మనం మన రక్షణ అంటే చాలా కేర్లెస్ చేస్తాం, సింపుల్గా చెప్పుకుంటే. కష్టం వచ్చినప్పుడు దేవుడు, లేకపోతే ఎక్కడ ఉంటావు?
సో అట్లా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, భూదిగంతాలకు పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తులో నిన్ను నన్ను చూశాడు కాబట్టి మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం. ఆయన చూడకపోతే మనము ఆయన సన్నిధానంలో ఉండము. రెండోగా ఇంకాస్త డీపర్గా వెళ్ళామంటే, ఆ దేవుడు మనల్ని ప్రేమతో ఎన్నుకున్నాడట. మన పిల్లలు మనల్ని విసిగిస్తే మనం ఏం చేస్తాం? దాని తర్వాత కర్ర ఏమన్నా ఉంటే తీసుకొని కొడతా ఉంటాం. కానీ ఇక్కడేం చెప్తున్నాడు దేవుడు? బోధిగంతల పునాదకుమని ఎన్నుకోవడం కాకుండా ఆయన ప్రేమతో మనం ఎన్నుకున్నాడంట. సో ప్రేమ రెండవది ఏంటి? ఒకటి కృప, రెండవది ప్రేమ. ఆయనలో ఉండే గుణగణాల్లో ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు ఉంటే మిగతావి ఫాలో అవుతాయి. సో ఆత్మ ఫలాలు అని చెప్పి చూసినప్పుడు ఏం మాట్లాడతాం? ప్రేమ. ఫస్ట్ ఏం మాట్లాడతాం? ప్రేమ. దాని తర్వాత సమాధానం, సంతోషం వరుసగా వస్తుంటాయి. మీకు చర్చలో రాసుకోవడం ఉంటారు. ఎవరికన్నా తెలియకపోతే డైలీ ఒకసారి వచ్చినప్పుడు చదువుకోండి. సో దేవుడు మనల్ని భూదిగంతల పునాదులు వేయబడక మునిపే ఎన్నుకున్నాడు, తన కోసం నియమించుకున్నాడు. కానీ మనము దేవుడికి ఏమైనా చేస్తున్నామా? ఇంపార్టెంట్ క్వశ్చన్. మనము దేవునికి ఏమైనా చేస్తున్నామా? మనకు తెలిసిందేంటి? నా కొడుకు పెళ్లి చేయి, నా కూతురు పెళ్లి చేయి, మా పిల్లలు బాగా చదివేట్టుగా చూడు. ఇంతే. ఇందుకు మించి ఇంకేమన్నా ఉంటుందా మన కోరికలు? ప్రభా నువ్వు తిన్నావా అని చెప్పి ఎప్పుడన్నా అడిగారా జీవితంలో? జీవితకాలంలో ఇప్పటి వరకు ప్రభాని ఎప్పుడైనా నువ్వు తిన్నావా, నీకు బ్రేక్ఫాస్ట్ అయిందా ఎప్పుడైనా అడిగావా? ఎందుకు? మన కన్సర్న్ లేదు. సింపుల్ లాజిక్. దేవుడు అంటే ఏం చేస్తూ ఉండాలి? ఆయన మనకు కావాల్సిందన్నీ ఇస్తూ ఉండాలి, ఆశీర్వాదాలు ఇస్తూ పోవాలి. అంతేగాని నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా, నీ సంఘాన్ని పెంచడానికి నీ దగ్గర ఏం ప్లాన్ ఉంది, మేమేం చేయాలి దానికి ఎప్పుడైనా అడిగావా? నిన్న యోహాను ఒక మాట అన్నాడు, 70% విశ్వాసులు షేరింగ్ వల్ల వచ్చారు. ఒక వ్యక్తి 1-to-1 ఎవాంజలిజం అంటాం మనం. 1-to-1 ఎవాంజలిజం ఏం జరిగింది? 70% వరకు వాళ్ళు ఇంకోరికి షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు రక్షణకు వచ్చారు. ఇది అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్. ఇండియాలో మనము సగటున రోజుకి ఎంతమందికి షేర్ చేస్తున్నాం? సంవత్సరానికి ఒకరికన్నా షేర్ చేస్తున్నావా? నేను మిమ్మల్ని 365 రోజులకి 65 మందికి షేర్ చేయమని చెప్పి అడగట్లా. సంవత్సరానికి అట్లీస్ట్ ఒకరికన్నా షేర్ చేస్తున్నావా? చెప్తున్నావా దేవుడు మంచోడు, రా దేవుని నమ్మకం అని చెప్పి చెప్తున్నావా? చెప్పగలుగుతున్నావా? లేదు. కారణం మన కన్సర్న్ లేదు. ఈ కన్సర్న్ మన జీవితంలో రావాలా అంటే ఒక ఇంపార్టెంట్ కార్యం జరగాలి. అదేంటి అంటే ఆత్మకార్యం జరగాలి మన జీవితాల్లో. అది తప్ప అన్నీ చేస్తాం, కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. కారణం ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తాం? ఆత్మసిద్ధమే కానీ బలహీనమైంది కాబట్టి నీకు స్తోత్రం, మాకు ఆత్రం. అంతే మన జీవితాలు.
కానీ దేవుడు మన నుంచి ఆశించేది, మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, మనము ఈ సత్య సువార్తను వేరే వాళ్ళకు కూడా షేర్ చేయాలనుకుంటాను. మొన్న 3 రోజులుగా మాట్లాడిన బ్రదర్స్లో ఒక మాట వచ్చింది, ఏమని? సెల్ఫిష్ అని చెప్పి. స్వార్థంగా మనం చాలా ఉంటాం. కారణం, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు కావాలి, మళ్ళా ఇంక లిస్టు చాంతాడంత ఉంటుంది, దాన్ని చెప్పినామనుకో బాగుండదు. సో నిజంగా మన పిల్లల్ని మనం దేవునికి ఇష్టలుగా పెంచుతున్నామా? మన ఇష్టానికి వాడు ఎంబీబీఎస్ కావాలా, వాడు ఎంఎస్ కావాలా, వీడు ఇంజనీర్ కావాలా, ఇట్లా ప్రార్థిస్తున్నాం. నాకు ఒక విషయం అర్థమైంది, చాలామంది తల్లులకి తండ్రులకి వాళ్ళ కొడుకుల్ని ఇంజనీర్లు చేయాలని, డాక్టర్లు చేయాలని చెప్పి ఉంది. ఎంతమందికి దేవునికి తమ పిల్లల్ని ఇచ్చి ఆయన చిత్తం చేయాలని ఎంతమందికి ఉంది? వాడికి పెద్ద హానర్ ఏముండదు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. హానర్ ఏముండదు. మా దర్శన విషయంలో కూడా అదే నిజం. మధు బ్రదరు ఏం చేస్తాడంటే, చదివిస్తాను వదిలేస్తాను. దర్శనం ఏం చెప్పాడు? నేను దేవుని సేవకు వస్తాను అని చెప్పాడు. చెప్పాలి లేదా? కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తాను అన్నాడు. వచ్చి ఈ సంకీర్తన తీసుకుంటావా నువ్వు? అక్కడే పప్పులో కాలేసేది. దేవుడి చిత్తం అయితే చేసుకుంటాడు, లేకపోతే లేదు. నీ చిత్తం ఏంటి? నువ్వు ఇష్టపడుతున్నావా నీ పిల్లల్ని దేవునికి ఇవ్వడానికి? ఎస్ ఆర్ నో? ఆ చిత్తంలో కీర్తన కనిపిస్తూ ఉంటుంది, మా ఆయన మినిస్ట్రీకి వచ్చేస్తే నేనేం చేయాలని చెప్పి. కానీ కాలింగ్ అనేది దేవుని చిత్తానుసారంగానే వస్తుంది. మనుషులు అనుకున్నంత మాత్రాన వాళ్ళు అయిపోలేదు. కాబట్టి నేను ఇది ఎందుకు రిమైండ్ చేస్తున్నాను అంటే, దర్శనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు, కొన్ని రోజులు ఉద్యోగం చేసి దాని తర్వాత సేవకు వస్తాను అన్నాడు. అది ఎన్ని రోజులో ఆయనకి తెలియాలి, దేవుడికి తెలియాలి. ఇప్పుడు కీర్తన కనిపిస్తూ ఉంటుంది, నేనేం చేయాలా ఆయన వెళ్ళిపోతే. ఫస్ట్ హడలు తను పుట్టు పెరిగిన ప్లేస్ను వదిలేయాలి. వదిలేసి ఈ సూళ్ళూరుపేటలో ఒక డాక్టర్గా ఎస్టాబ్లిష్ కావాలి. దానికి రెడీనా? నేను ఉద్యోగం చేస్తా అంటాను, మా ఆయన ఏమో సేవ చేస్తా అంటాడు, బాగుంటుంది. అది స్టేటస్ కో. నేను వీళ్ళని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే, నాకున్న చనువు అది బ్రదర్ల దగ్గర. ఇంకా మిమ్మల్ని ఎవరినన్నా తీసుకున్నాను ఇంకో ఏమైపోతుంది, ఇక్కడ అయిపోతుందని. జో ఒకడు ఉన్నాడు, జో ఇక్కడ చేస్తే కష్టమని పోయి ఇంగ్లాండ్లో చేశాడు. దేవుని కోసం ఒక కోర్స్ చేశాడు. కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు? మీరే అడగాల. నాగడ్డి పైన చెయ్యి వేసినోడు వెనకాలకి తిరగడానికి లేదు. కానీ వెనక్కు తిరిగి చూస్తే ఏమవుతుంది? అది కూడా తెలుసుకోవాలి కదా. యేసుప్రభు సగం చెప్పి వదిలేశాడు అని చెప్పి. వెనక్కి తిరిగితే ఏమవుతుంది? ఏమ్మా
అస్తవ్యస్తమా? శాపం కాదు, దేవుడు ఆ విషయం చెప్పలేదు ఎక్కడ. నాగలి చేత పట్టుకొని ఒకసారి దున్నండి పోయి ఎక్కడైనా పొలాల్లో, కొద్దిగా తేడా వచ్చిందంటే నీ కాలే దానికి కిందికి వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఏ వ్యక్తిని అయితే దేవుడు ఎన్నుకున్నా ఆ వ్యక్తే చేయాలి. సో భూదిగంతలో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. భూదిగంతలో పునాది ముందు ఎన్నుకున్నాడంట. ఆయనకి పిచ్చా మనకు పిచ్చా? మనమేమంటాం? ఏమన్నా అంటే మేమేమో ఎన్నుకోమని చెప్పామా? మన లాజిక్స్ ఇట్లా ఉంటాయి. మేమేమో కోరుకున్నావా నువ్వు ఎన్నుకోమని చెప్పి? నువ్వు ఎన్నుకోకపోతే నేను బతకనా? బతుకుతావు ఎట్లయినా, కానీ ఆయన చిత్తం జరిగించి బ్రతకడంలో మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సంకీర్తన ఆరాధన ఎట్లా ఫామ్ అయింది నేను చూశారు. ఆ చూడడంలో దాని వెనకాల ఉన్న వాళ్ళ యొక్క శ్రమని మీరు గుర్తించారా ఎప్పుడన్నా? వస్తాము, ఏసీ హాల్ ఉంది, కాస్త మంచిగా వర్షిప్ చేస్తాడు బ్రదర్, ఇన్నామా, మళ్ళా నిద్రపోయినామా. ఎందుకంటే ఇవి ఒక రోజులో జరిగిన మార్పులు కావు. మన ఇష్టం వచ్చినట్టు మనం తిప్పేస్తాం అనుకుంటే తిప్పాడు దేవుడు. మనం నార్మల్గా ఒక సామెత చెప్తా ఉంటాం, భర్త ఏమంట హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. కానీ కీ ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది ఆమె? మెడ తిరగాలంటే మెడనే అనిబలి చేస్తుంది, తలగా చేసేది. సో మన జీవితంలో అట్లా ఉంటాయి. ఆయన దేవుని దగ్గరికి వెళ్తాము, దేవుని మందిరానికి వెళ్తాము అంటే మనం ఏమంటాము? ఈరోజు నెక్స్ట్ వీక్ పోతే ఏమవుతుంది అంటారు. ఏమవుతుంది దానికి? ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారు అంటే ఏంటి? తల పని చేయట్లేదు అని చెప్పి. తల పని చేయట్లేదు కాబట్టి మెడలు వాటి పని చేసుకుంటూ పోతుంది. సో మనము నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే, బాగా గుర్తుపెట్టుకొని ఈ మాట, నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే మనము సంఘంలో ముందుంటాం. మిగతా ఆయన చేసుకుంటాడు. నీ చేత మ్యూజిక్ ప్లే చేయించాలో, పాటలు పాడించాలో, ఇంకేమన్నా చేయించాలో ఆయన చేసుకుంటాడు. మన జీవితాల్లో వచ్చిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము ఆయన స్వరానికి లోబడము. లోబడాలి కాదు, లోబడము. లోబడకపోవడం వల్ల మన జీవితాల్లో నష్టాలు వస్తుంటాయి. అప్పుడు అడుగుతాం, ప్రభా నేను అసంకోర్ మాటగా ఆ యొక్క పరిచయ మాటగా అడుగుతుంటాం, నేను 2 సార్లు ఉపవాసం చేస్తాను, దశమాంసం ఇస్తాను, అయినా నాకు గదికి ఈ బాధ. మీరు చెప్పండి, ఎందుకు మీ జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి? ఆయన స్వరానికి మనం లోబడం కాబట్టి మన జీవితాలు ఏమొస్తాయి? మన కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఏమంటాం? దేవుడు మమ్మల్ని వదిలేశాడు బాబు, కాబట్టి మా జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి, అందువల్ల మేము ఏమీ చేయలేకపోతున్నాం. అప్పుడు అంటాం దేవునికి ఏమీ చేయలేకపోతున్నాం బ్రదర్. దానికి ముందు దేవుడు ఉన్నాడా మన జీవితాల్లో? ఉన్నాడా లేదా? దేవుడు ఎప్పుడూ ఉంటాడు. మనము ఆయన దగ్గరలో ఉన్నామా?
ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? అది మాత్రం లేదు. ఆయన చెప్పింది చేయము, ఆయన మన మాట వినాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? మనం ఆయనకి డిక్టేషన్ ఇస్తాం, ఒక పెద్ద లిస్టు, ఇవన్నీ నువ్వు నాకు చేసి పెట్టు, నేను నీకు కానుకగా ఒక 10 రూపాయలు వేస్తాను. నీ లిస్టు మొత్తం చూసుకుంటే ఎంత ఉంటుంది? లక్షల్లో ఉంటుంది. నువ్వు ఆయనకి ఇచ్చేదంతా సో దేవుడి గురించి కానీ దేవుని యొక్క ప్రేమ గురించి కానీ మనం మాట్లాడినప్పుడు దేవుడికి ఎంత పిచ్చి అంటే మనం అంటే తన స్వరూపంలో తన సొగసులో మనమల్ని చేసుకొని ఎంత ప్రేమించాడు? తన కుమారుణ్ణి కూడా భూలోకాన్ని పంపించేంతగా ప్రేమించాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను చెప్పేవన్నీ థాట్ ప్రొవోకింగ్, మీరు ఆలోచించుకోండి. తీరిగ్గా కూర్చొని, మనకి తీరికే దొరకదు. హిందీలో అంటారు ఫుర్సత్ నయ్యే. మనకు తీరికుంటే కూర్చొని ఒకసారి సింహావలోకనం, స్వచ్ఛమైన తెలుగు అయితే మధు వాళ్ళ ఫాదర్ ఉండేటప్పుడు ఈ మాటలు వచ్చాయి, సింహావలోకనం చేసుకొని చెప్పి. దేవుణ్ణి మనము ఏ విధంగా వాడుకుంటున్నాము అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే నీకే అర్థమైపోతుంది. మనము దేవుణ్ణి వాడుకుంటామా, దేవుడు మనల్ని వాడుకోవాలా? కానీ మనం అవకాశం ఇస్తున్నామా? చెప్పడానికి ఫాస్ట్గా ఉంటాం, చేయడానికి మన సంఘంలో ఒక 100 మంది వచ్చిన్నారు అనుకోండి ఈరోజు. ఈ 100 మందిలో ఎంతమంది దేవుడు నాతో పని చేయించుకోవాలనుకుంటున్నాము? సో అమ్మా, కానీ చేయాలని కూడా మనకు ఉండదు. సింపుల్ అది. అప్పుడేం చెప్తాము? రోమా పత్రిక 7వ అధ్యాయం ప్రకారం నేను చేయాలా అనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడనివి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏం చేయాలి? మనం చేయాలనుకున్నది చేయట్లేదు, చేయకూడదు అనుకున్నది చేస్తున్నాము. ఇప్పుడు దేవుడు ఏమన్నా కార్యం చేయాలా, మనం ఏమన్నా కార్యం చేయాలా? అమ్మా, మనం ప్రయత్నించాలి. దయచేసి 8వ రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యానికి రా. 8 అమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. చాలు. ఇక్కడ చూసినామంటే మనం మొదటి వాక్యం మాత్రం చదివి సంతోషపడిపోయి సంకలు గుద్దుకుంటాం. ఎందుకు? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో, దాని తర్వాత ఏముంది? మన జీవితంలో 2 నియమాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి పాప నియమము, ఇంకోటి ఏంటి? ఎవరు చెప్పింది? ఆ 2వ వాక్యం ఒకసారి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి ఎన్ని ఉన్నాయి? పాపము, మరణం 2 ఉన్నాయి.
ఈ 2 నియమాలు మనలో పనిచేస్తున్నాయి కాబట్టి మనము దేవునికి లోబడము. సింపుల్ లాజిక్. దేవునికి లోబడితేనే ఈ పాపం అన్న నీళ్ళ నుంచి బయటకు వస్తాం. కానీ దీంట్లో నుంచి బయట రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా 7వ అధ్యాయమే. సింపుల్. ఇక్కడ ఏం చెప్తుంది? పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించను డిక్లేర్ చేస్తున్నాడు. నిజంగానే మనల్ని పాప మరణ నియమాల నుంచి యేసు ప్రభు విడిపించాడా? ఎప్పుడు? ఇది ఎప్పుడు రాశారు? అదే ఎప్పుడు రాశారు? రఫ్లీ టైం చెప్పండి. కొన్ని ఏండ్ల తర్వాత రాశాడు. అంతవరకు మనల్ని ఏం వెళ్తా ఉన్నది? పాప మరణమై ఏళ్తా ఉన్నది. దాని నుంచి విడిపించేవాడు యేసయ్య మాత్రమే. ఆ యేసయ్య విడిపించాలా అంటే కల్వరి సిలువకు ఆయన ఎక్కాలి. దానికి ముందు బ్యాక్గ్రౌండ్ చూసామంటే ఏమవుతుంది? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యేసు ప్రభు ఇన్ని హింసలు, బాధలు, కష్టాలు పడి మనల్ని రక్షించింది. మనము సంతోషంగా పొట్టలో ఏమంటారు శుద్ధ కదలకుండా వచ్చినామా, ఆరాధించినామా, వెళ్ళిపోయినామా. మళ్ళా వారం తర్వాత అదే పాతకాలం ఎండ్లలో అంటారు చూరులో పెట్టుంటారంట బైబిల్. ఈ సండే వచ్చి కాస్త చూసి తెరవడు, తెచ్చితే వేరే విషయం. అది తెరవడు, వింటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళా పోయి ఆ చూరులో దాచిపెడుతుంది. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తున్నాడికి? మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు అయితేనే గుర్తొస్తుంది, లేకపోతే రాదు. సో మనము పాపము ప్లస్ మరణము 2 నియమాల్లో ఉన్నాం, ఒకటి కాదు. ఈ దౌర్భాగ్యమైన స్థితి నుంచి మనం విడిపించడానికి యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పట్టడం వల్ల ఏం జరిగింది అంటే ఈ రెండింటిని ఆయన జయించాడు. పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. 3వ దినాన తిరిగి లేచి మరణాన్ని జయించాడు. పాపం ఎప్పుడు జయించాడు? ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసి మనకు విరోధంగాను మనకు విరోధంగా ఉన్న ఆ వాక్యాన్ని ఏం చేశాడంటే తన రక్తంతో కడిగేశాడు. ఇప్పుడు ఏం లేదు, కొత్తది. ఆ కొత్తదాన్ని తీసుకొని మనం ఏమన్నా వాడుకుంటున్నాం మన జీవితాల్లో అంటే కేవలం రక్షణ మరకు మాత్రమే వాడతాం. దాని తర్వాత దాన్ని వాడుతున్నామా లేదా? ఎందుకు వాడట్లేదు? నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంటుంది. ఎందుకు వాడట్లేదు? చెప్పండి ఆన్సర్. ఆయనేమో పాపాన్ని నుంచి విడిపించాడు, మరణాన్ని నుంచి విడిపించాడు. మనం ఏం చేస్తున్నాం అమ్మా? ఇంకా మనం ఏమైనా చేసుకోవచ్చు. కృప ఆయనది, ఎంజాయ్మెంట్ అది. అవన్నీ చెప్పకూడదు, అవన్నీ సీక్రెట్గా ఉండాలి. కొన్ని మరీ ఓపెన్గా ఉంటే కష్టమైపోతుంది. సో దేవుడు మనల్ని తన కృపతో బయటపరిచింది ఎందుకు అంటే మనము ఈ కృపను 10 మందికి చెప్తామని చెప్పి. ఒక మధు బ్రదర్ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు.
మొత్తం కప్పు గెలిస్తే ఎవరిని గెలిచింది అంటాము? ఆ దేశం గెలిచింది అంటాం. ఆ వ్యక్తి గెలిచాడని చెప్తామా? మరి యేసు ప్రభు చేసి ఈ పని వల్ల గెలిచింది ఎవరు? మనం గెలిచాం, బాగానే ఉంది. మరి మనం ఏం పని చేస్తున్నాం ఇంకా దాని తర్వాత? గెలిచామని చెప్తాడు. ఎంతమందికి చెప్పాను? నేను చెప్పాను, క్వశ్చన్ వెనకాల క్వశ్చన్ వెంటనే ఉంటుంది అని చెప్పి ముందుగా చెప్పేశాను. ఎంతమందికి? మీతో వాళ్ళు చెప్పరా? మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎంతమందికి చెప్తున్నాం? ఈవెన్ మనం పని చేసే చోట మనము యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి నోరు తెరవడానికి ఏమైపోతాం? ఒక మాట, సిగ్గు, నోరు పెగలదు. ఇంకా వీటికి కారణం ఏంటి? వాళ్ళని చూసి చెప్తావా? నీ పాటికి నువ్వు చెప్పాలా? వాడు చేసే పనులు బాగాలేదు కాబట్టి నేను చెప్పడం అంటావు, అంతేనా? అట్లాంటప్పుడు మరి ఈ సువార్తను ఎవరికి ప్రకటించావు? ఎంతమందికి ప్రకటించావు? పని చేసేది ఎవరు? మరి సింహం బాగుంది అని చెప్పి సింహాన్ని తీసుకుపోయి రోడ్లో వదలాలి, కానీ ఆ సింహం పని చేయదు అని చెప్పి దానికి అటాచ్ పెట్టుకుంటే కుక్క మరి ఏం చేస్తుంది? అది ఏమన్నా చేస్తుందా? అక్కడ ఉంటుంది. మనం దేవుని యొక్క వాక్యాన్ని అట్లీస్ట్ కొంతమంది కన్నా షేర్ చేస్తూ వెళ్ళిపోవాలి. వాడు వింటాడో వినడో అవతల పక్కన పెట్టండి, వాడికి వినిపించామా లేదా ఇంపార్టెంట్. మళ్ళా బైబిల్లో కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. నీ పక్క వాని రక్తానికి నువ్వు దోషి అంటాడు దేవుడు. ఎందుకు? మనం వాడికి సువార్త చెప్పలేదు. అవసరం మనకి? మనం వాడు ఏం చెప్తాం? ఇంటే బాగుపడతాడు, ఏడకపోతే వాడి కర్మాన్ని వదిలేస్తాం. వాడితో పరిచయం ఉండదు, వాడిని మన యొక్క సాంగత్యానికి పిలవం. ఎప్పుడు రోడ్లో కనిపిస్తే మాత్రం దేవుడు మంచాడు, గాడ్ ఈజ్ గుడ్ అని చెప్తాంట. అట్లా చెప్తే వాడు ఎప్పుడైనా మారుతాడా జీవితంలో? సో ఇంకోటి 3వ వాక్యంలో చేసుకున్నాం ఒకసారి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సొమ్మొకటిది, కష్టమేమో ఆయన్ని, ఫలితం మంది. పోనీ ఫలితం వచ్చింది కదా అని ఎప్పుడన్నా కష్టపడతామంటే అది కూడా చేయలేము. మరి ఇన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడి ఆయన కల్వరి సిలువపై చనిపోతే మనకి చాలాసార్లు చెప్పడానికి సిగ్గు, అవమానం.
అప్పుడు మనం ఏం చూసుకుంటాం, అనేకసార్లు మన వైపు చూసుకుంటాం. నువ్వు నిజముగా క్రీస్తు కోసం చనిపోయి ఉంటే, లేకపోతే నిజంగా క్రీస్తు కొరకు నేను చనిపోయి ఉంటాయి, మనం ఏం చెప్తాము? దేవుని వాక్యాన్ని సెలవిస్తాం. ఈ వాక్యం ఇట్లా రాస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది. ఇది కాకుండా మిగతావన్నీ చేస్తాం అనుకో, ఏం లాభం? ఇక్కడ ఏం చెప్తుందంటే 3వ వాక్యము, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడాలని నిమిత్తము తన దేవుడు తన సొంత కుమారుని, గుర్తుపెట్టుకునేది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం మన వల్ల కాదు. నువ్వు 9 కరెక్ట్గా చేసి 1 చేయలేదనుకో, ఏమైపోతావు? 9 పోయింది, నో గ్రేస్. 10th క్లాస్ పరీక్షల్లో మా పీరియడ్లో వినేవాళ్ళం మేము, గ్రేస్ మార్కులు వెళ్ళిపోయారు 5 మార్కులు అని చెప్పి. దాని తర్వాత నన్ను తీసేశారు. ఇప్పుడున్నా గ్రేస్ మార్కులు ఎవరు? లేటెస్ట్ స్టూడెంట్స్. ఎందుకు పైకేశారు? ఎవరికి ఉద్యోగం ఉండట్లేదు, ఎవరికి ఏ పని చేయడానికి సరిగా రాకుండా సగం సగం, ఏమంటారు దాన్ని, ఆదా కరికే చోటు దింగేవాడు. వాడిని ఇటుగా చేయరు, అటు చేయరు. వాడు ఫెయిల్ అయిపోయింటే సంతోషంగా ఏదో మెకానిక్ అని అయిండేవాడు. ఇప్పుడు వాడు ఏ పని చేయడుకో పాస్ అయిపోయాడు కాబట్టి ఏమంటాడు, వాడి దగ్గర పోయి మెకానిక్ షాప్లో కూర్చోవడం వాడికి నామోషి. నేనేనా? అప్పుడేం చేస్తారు, నెక్స్ట్ బెటర్, ఇన్స్టెంట్ అని చెప్పి. మిగతా వాళ్ళు అప్లికేషన్లు ఏమంటారు, కాలేజీలకి అప్లికేషన్ వేసేగాడికి వీడికి పాస్ ఆఫ్ ఫెయిల్ తెలిసిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తాడు, గ్రేస్ పోయింది, ఇన్స్టెంట్ వచ్చింది. ఇన్స్టెంట్ పోతే నెక్స్ట్ టైం వస్తుందో కూడా దగ్గరికి తెలియాలి. ఇంకా ఏమన్నా చేస్తాడు వాడు, ఏమి చేయడు. 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా అనేక ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు, ఇంటర్ పాస్ అయిపోతే నేను ఇంజనీర్ అన్నా కావాలా, నేను డాక్టర్ అన్నా కావాలా. లోకమంతా ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నా చేయగలుగుతామా? అందరూ డాక్టర్లు ఉన్నారనుకోండి, మన సంఘంలో ఉండే చిన్నపిల్లలందరూ డాక్టర్లు అయిపోయారు అనుకోండి, పేషెంట్లు ఎవరు? పేషెంట్లు ఎక్కువగాల ఉండేదాన్ని విభజించుకుంటూ పోతున్నారు. క్యాన్సర్కి ఇప్పటివరకు మెడిసిన్ లేదు, 100కో 1,00,00,000కో ఒకడు వస్తాడు. ఇది ఎయిడ్స్కి మందు ఉందా అంటున్నారు, కానీ ప్రూవ్ కాలేదు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ పాస్ అయిపోయింది, మేము వీలైతే ఇస్తాము, బాగుపడతాడు అంటున్నాం. మరి ఆయన 39 కరోనా దెబ్బలు మాత్రమే తిన్నాడు. ఈ లోకంలో 39 రోగాలు ఎప్పటికీ పోవు, గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికాకి వెళ్తే ఎల్లో ఫీవర్ అని వస్తుంది. ఎల్లో ఫీవర్ వస్తే ఏమవుతాడు? పోవడమే. దానికి మెడిసిన్ ఇప్పటివరకు లేదు అంటున్నారు, ఉంది చేస్తామని చెప్పి. ఈవెన్ కరోనాకు మెడిసిన్ దొరికిందా? ఇప్పటి వరకు ఎవరు ఏమి కనిపెట్టలేదు కరోనాకి.
లేటెస్ట్గా న్యూజిలాండ్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ని పక్కన పెట్టి ఆటాప్సీ చేసి అప్పుడు తెలుసుకున్నారు దానికి ప్రాబ్లం ఏంటి అని చెప్పి. ఏం తెలిసింది? ఆస్పిరిన్ వేసుకుంటూ పోతుంది. ఆ ఆస్పిరిన్ తప్ప మిగతా అన్నీ ఏదో కథలన్నీ చేస్తారు. ఆక్సిజన్ మెటరాలు, వాడికి ఏమంటారు పారాసెటమాల్ 650 ఇవ్వడాలు, అన్ని కథలు చేస్తారు. కానీ అసలైన ట్రీట్మెంటు ఎవరికి రాదు. చైనా దీన్ని దాచిపెట్టేసింది. వాళ్ళు తెలుసుకున్నా కూడా దాచిపెట్టుకొని ప్రపంచమంతా సావని అని చెప్పి వదిలేస్తారు గాలికి. ఎక్కడి నుంచి వచ్చింది? చైనా. అందుకే చైనా మైండ్ వాడేవాళ్ళు జాగ్రత్త. వాళ్ళు వాడే మెడిసిన్స్ డమ్మీనే, వాళ్ళ దగ్గర నుంచి ఐటమ్స్ కొన్ని తీసుకుంటారు, అది కూడా డమ్మీనే. ఇంకోటి 4వ వాక్యం ఒక్కసారి చదువుకున్నాం. 5 చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. మనకు జీవము సమాధానము కావాలంటే ఏం చేయాలా? మనం మారినామా? మనకు సమాధానం కావాలా? ప్రతిరోజు ప్రార్థిస్తాం, దేవా మాకు సమాధానం ఇవ్వు, మా ఇంట్లో సమాధానం ఇవ్వు. దానికి ముందు చెప్పింది ఎవరు చేస్తారు? శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అక్కడేమో ఒకటే, ఇక్కడేమో 2. మరి మీకు 1 కావాలా 2 కావాలా మీరు చూసుకోండి. మనేమో అంటాం నార్మల్గా 2 తక్కువ కాబట్టి 1 కావాలంట. సో 1 తక్కువ ఎక్కువైతే ఏమవుతుంది? జీవం మరణం వస్తుంది, జీవం రాదు. సో ఇంకా 28 ఒకసారి చదువుకుంటాం దయచేసి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారవటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునితో సారూప్యం కలిగి ఉండాలా అంటే ఏం చేయాలా? సహోదరులు దేవుని స్వరూపంలోకి మనము మార్చబడగలిగితే అప్పుడు మాత్రమే జరుగుతుంది. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అది జరగదు. సింపుల్ లాజిక్. దేవుడేమో ఏర్పరచుకున్నాడు, తన కుమారుని స్వరూపంలోనికి మనము ఏం చేయాలా? రావాలా? లేకపోతే ఇక్కడేముంది? గలవారగుటకు పిలిచెను. 29లో బాగా చూడండి. తన కుమారుని సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇన్ని విషయాలు బైబిల్ చెప్తుంది. మనం ఎన్ని విషయాలు ఫాలో అవుతున్నాం? మనకు కష్టం వస్తే ఒక కీర్తన గుర్తుకొస్తుంది, మనకి చెడు కళలు వస్తే ఇంకొక కీర్తన గుర్తొస్తుంది. దాని తర్వాత
ఇంకేం గుర్తురావు మనకి, మన జీవితంలో మనం ఏం పాటించాం కాబట్టి. కానీ ఇక్కడ ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి మార్చడానికి దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎన్నుకున్నాడు. ఒకటి, సహవాసానికి పిలవడం, తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. రెండోది ఇది. మూడోది మధ్యలో ఇంకోటి ఉంది అమ్మా. దాని తర్వాత కింద ఇంకాస్త కిందికండి. ప్రేమలో మనల్ని ఎంచుకున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుని స్వారూప్యంలోనికి మనం మార్చబడడానికి దేవుడు నిర్ణయించాడు. మారడం మారకపోవడం మన చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో లేదు. చాలామంది ఏం ప్రార్థన చేస్తాం? నీ చిత్తం అయితే మమ్మల్ని ఏం చేయాలా? బండకేసి కొట్టాలా తెలుపుగా రావడానికి? తన కుమారు యొక్క స్వరూపంలోకి రావడానికి దేవుడు పిలిచాడు, మనుషులు కాదు పిలిచింది. యువర్ కాలింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ మ్యాన్. కాలింగ్ అనేది దేవుడు ఇచ్చాడు. కుమారుని సహవాసం రాడా బాగుపడతావు అన్నాడు. దాన్ని విన్నామా? వినలేదు. రెండవదిగా దేవుని యొక్క సృష్టి యొక్క పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకొని తన కుమారుని యొక్క సారూప్యానికి రావాలి అని చెప్పి అనుకుంటే దానికి రాలేదు మనం. మూడవదిగా సారూప్యం కలవారుగా మారడానికి రండ్రా అంటే దానికి కూడా మనం రాకుండా పోతున్నాం. మరి ఇన్ని అవరోధాలు, ఇన్ని తప్పులు మన జీవితాల్లో పెట్టుకొని దేవుడు నా ప్రార్థన వినేస్తాడు అని ఎన్నిసార్లు మనం అనుకుంటున్నాం? సింపుల్ లాజిక్. లాస్ట్గా ఒక విషయం అడుగుతా. మీరు చేసిన ప్రార్థనలో దేవుడు ఎన్నిటికి జవాబు ఇచ్చాడు? ఎన్నిటికి జవాబు ఇచ్చాడు దేవుడు? అది చెప్పండి నాకు. ఇది ఒకటి, అంతే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎన్నిటికి ఇస్తాడు జవాబు? ఎన్నిటికి ఇచ్చాడు? అది నేను చెప్పినట్టు ఎస్, నో ఆర్ రైట్, అది కాదు. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? చిత్తానుసారంగా ప్రార్థిస్తే అన్నీ ఇస్తాడు. కానీ చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నావా? ప్రతి చోట ఒక క్వశ్చన్ మార్కే వస్తుంది, ఆన్సర్లు మళ్ళా. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థిస్తే జవాబు వస్తుంది, కానీ ప్రార్థిస్తున్నావా? మనం దేవుని చిత్తం చేశామా లేదా? ఫస్ట్ అన్నీ ఇస్తాడు, అన్నీ ఇవ్వడు సెకండరీ. దేవుని చిత్తం మనం చేశామా మన జీవితాల ద్వారా? అది ఇంపార్టెంట్. చేస్తున్నాం మనం? సో దేవుని చిత్తము చేయనప్పుడు మన జీవితాలు ఏముంటుంది? కష్టాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి. ఇంకా నేను రెండు చెప్పా, ఇంకా మిగతా మీరు చెప్పండి.
శోధనలు, వ్యాధులు, ఇవన్నీ మన జీవితాల్లో వస్తూ ఉన్నాయి అంటే మనం దేవుని చేతుల్లో ఉన్నామా? కృపా గాస్పల్లో ఇదే ప్రాబ్లం వచ్చేది, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. కృపలో ఏం చెప్తాము? దేవుడు అన్నీ కొట్టేశాడు అని చెప్తాం. రోమా 1:8 ఏం చెప్తుంది? ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేకపోయినా మనకు శిక్షలు వస్తున్నాయి. కారణం ఏంటి? అదేమ్మా మనం సంఘానికి వచ్చింది యేసుక్రీస్తు ఇష్టం కనుక్కోవడానికి. అదే అక్కర్లేనప్పుడు ఇంక ఇంట్లోనే ఉండొచ్చు. మనం ఇక్కడ కావాల్సిన మన లేదు. ఇంత దూరం కష్టపడి ఆటో కట్టుకొని ఎప్పుడు తెలుసుకుంటారు దేవుని జీతం? ఎప్పుడు? ఇంపార్టెంట్ అది కదా. ఎప్పుడు తెలుసుకుంటారు? సో మన జీవితంలో మనము దేవుని యొక్క చిత్తాన్ని చేయగలిగిన రోజు నీ జీవితంలో నీ అవసరాలు పోతాయి. వేరే వాళ్ళని ప్రార్థించమని అడిగే అవసరం రాదు. గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో విశ్వాసం ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, దేవుని పైన ఎటువంటి నమ్మకం ఉండదు. ఆయన చేస్తాడని చెప్పి నమ్మకం ఉందా? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎదిగి పెట్టుకుంటాం. ఆయన చేయకపోతే నమ్మకం ఉండడం కాదు కావాల్సింది, చేస్తున్నాడా లేదా. లేకపోతే నెక్స్ట్ రెమెడీ ఏం చేస్తాం? రెడీగా పెట్టుకొని ఉంటాం. ఆ రెడీగా పెట్టుకునేటప్పుడు ఏం జరుగుతుంది? మొదటి జరగదు, దేవుని చిత్తం జరగదు. కారణం రెండవది దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఆయన పట్టించుకోడు, జోక్యం కలిగించుకోడు, ఇష్టానుసారంగా నిన్ను వదిలిపెట్టేస్తాడు. చాలా విషయాలు గమనించండి మన జీవితాల్లో. దేవుడు ఇవన్నీ చేస్తాడు. ఎందుకు? 3 రోజులు విన్న వాక్యం బుర్రలోకి ఎంత పోయిందో నాకు తెలియదు. ఈరోజు 4వ రోజు, ఎవ్రీ సండే మార్క మీరు వింటున్నారు. కానీ గత 3 రోజుల్లో మనం వినింది మన జీవితాల్లో 0.1% పనిచేసినా మన జీవితాలు ఏమవుతాయి? మారిపోతాయి. మార్పుకు నాంది ఎక్కడ? మెదడు. ఆలోచించగలిగితే దేవుడు మన జీవితాలు కార్యం చేస్తాడని నమ్మితే, నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం వినడం వల్ల నమ్మకం వస్తుంది. అది తప్ప అన్నీ వింటామా? బయట పోతే ఎన్ని విషయాలు వింటూ ఉంటాం. 24 గంటలు 18 గంటలు బయటే వింటూ ఉంటాం. ఇని మన జీవితాల్లో కార్యం జరగలేదని మాత్రం ప్రార్థిస్తాం. ప్రభా, మా జీవితాల్లో కార్యం జరగడానికి మేమేమి చేయాలి? మేమేమి చేయకపోతే ఏమైపోతాం? విడివబడిన వారంగా అయిపోతాం కదా. ఎప్పుడు దీని రిజల్ట్ అన్నీ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి ఒకసారి ఊహించుకొని. అది ఆన్సర్. మనం విశ్వాసంలో ఉన్నామా? విశ్వాసంలో లేమా? ఎప్పుడు తెలుస్తుంది? ఆయన రాకాలు తెలుస్తుంది.
మనం యేసు ప్రభు వారు యూదులకు చెప్పిందన్నీ మనకు అన్వయించుకుంటాం. వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావా? ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుంచి ఉన్నావు ధర్మశాస్త్రంలో? క్రీస్తునందు నీకుండే శిక్షను ఆయన కొట్టివేశాడు. ఆయన కుమారుని పంపి ఆయన కుమారుని యొక్క నీతి ద్వారా నిన్ను నీతివంతుడు చేశాడు. అలాంటప్పుడు రెండిట్లో ఎట్లా ఉంటావు నువ్వు? అందుకే మన జీవితాలు ముందుకు పోవట్లేదు, ఉన్న చోట ఉంది. మనం ముందుకు పోవాలంటే యేసు ప్రభు నా కోసం చనిపోయి నమ్మడమే కాదు, దాని ప్రకారం జీవించడానికి కూడా మనం ప్రయత్నించాలి. అది చేయకుండా మిగతా అన్నీ చేస్తాం, ధర్మశాస్త్రాల్లో ఉండేవన్నీ చేస్తాం, టైట్ ఇస్తాం. సంఘానికి ఎంతమంది టైట్ తీస్తున్నారు అది చెప్పండి నాకు. టైట్ ఎంతమంది ఇస్తున్నారు? ఎందుకు ఇస్తాం టైట్? ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చివరి అధ్యాయంలో మలాకీ గ్రంథంలో ఒక్కసారి మాత్రం మాట్లాడు, రెండోసారి ఎక్కడా మాట్లాడలేదు. మాట్లాడారా? నా గృహంలో ఉండునట్లు సమస్తమును మీరు తీసుకురావాలా అంటాడు. సో మనం ఏం చేస్తున్నాం? ఆ టైత్ పట్టుకొని ఊగుతున్నాం. ఓకే, మంచిది, కాదనట్లేదు, తప్పు అనట్లేదు. కానీ ఆ టైత్ వల్ల నీకేమన్నా ప్రోగ్రెస్ జరుగుతుందా? ఎట్నుంచి ఎటు పోతున్నానో నాకు తెలుసు క్లారిటీగా. మీరు అనుకోవచ్చు, ఒకసారి బైబిల్ అంటాడు, ఒకసారి టైత్ అంటాడు, ఇంకోసారి ఇంకోటి అంటాడు. నాకు తెలిసి ఏం చెప్తున్నాను నేను, నా క్లారిటీ ఉంది. ఇవన్నీ మీ సమస్యలు. ఈ సమస్యల వల్ల చాలామంది ఏమనుకుంటా అంటే దేవుడికి ఎక్కువ ఇస్తే దేవుడు నాకు ఎక్కువ ఇచ్చేస్తాడంటారు. ఇది కూడా ఉంది క్రైస్తవుల్లో. దేవుడు నీకు ఏమి ఇవ్వడు, థ్యాంక్ యూ చెప్పుకొని దేవుడు పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఏం చెప్తాడు? థ్యాంక్ యూ, నాకు ఎక్కువ ఇచ్చావు అని చెప్పి తీసుకొని దేవుడు పెట్టుకొని వెళ్ళిపోతాడు. దేవుని యొక్క కృపలో మనం ఉన్నప్పుడు దేవుని కృప మన పక్షాన పనిచేయాలి, మనం కాదు కష్టపడేది. ఆ కృపని పని చేయనీయకుండా చేసేదెవరు? మనమే. అందువల్ల మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు? అట్లీస్ట్ మినిమం మోస్ట్ ఒకటి, ఇంకా 2, 3, ఇంకా మిగతా వాళ్ళు ఆశ్చర్యపోవట్లేదా? మరి సమస్య ఎక్కడుంది? ఆశీర్వదింపబడకుండా మనలో ఉండే సమస్యలు ఏంటి? కారణం ఏంటి? మనం సంఘానికి వస్తాం ఎందుకని? ఆశీర్వదింపబడాలని చెప్పి వస్తాం. సింపుల్ లాజిక్. మీదే పక్కన పెట్టండి, వర్షిపు, వాక్యము అన్నీ పక్కన పెట్టండి. బేసిక్గా మనం వచ్చేదానికి ఆశీర్వాదాలు మాకు కావాలి. కానీ అదే ఆశీర్వాదాలు నీకు వస్తున్నాయా? ఎంతమందికి వస్తుంది? ఆశీర్వాదాలు మనకు రావట్లేదు అంటే మనం పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది అని పోయి గుర్తుపెట్టుకోండి. మనకు పరీక్షించుకునే టైం ఉండదు దానికి.
దానివల్ల ఏమో జరుగుతుంది, మన జీవితాల్లో నష్టాల మీద నష్టాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు వచ్చి పాస్టర్ గారిని అడుగుతాం, మాకు నష్టం వచ్చింది పాస్టర్ గారు, ఒకసారి ప్రార్థించండి. ఆయన చేస్తాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు, దేవుడు వినేస్తాడా? ఆయనకి రికమెండ్ చేసే కెపాసిటీ ఆయనకుంటే ఇంకే సంఘం దానికి ఇంటి దగ్గర కూర్చొని ఏమంటారు, మంత్రాలకు చేతకాలంటే ఇంటి దగ్గర చెప్పుకోవచ్చు, నీ బిడ్డలకి ఆశీర్వదింపబడలేదు, మీరు నా దగ్గరకు వచ్చి ఆశీర్వదింపబడతారు అని చెప్పి ఇంటి దగ్గర బోర్డు పెట్టుకుని కూర్చోవచ్చు. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదాలు రావట్లేదు అంటే నెంబర్ 1 ఒకటి కృపలో మనం లేవు, మనకు అర్థం కావట్లేదు కృప ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి. కానీ మనం కృపలో ఉన్నట్టు అనుకొని అనేకమైన ధర్మశాస్త్ర విధులు చేస్తున్నాం మన జీవితాల్లో. దానివల్ల మన జీవితంలో ఏమవుతుంది, ఆశీర్వాదాలు రావట్లేదు. ఆశీర్వాదాలు రాలేదు అని చెప్పి చెప్తామే కానీ నేను ధర్మశాస్త్రంలో ఉన్నానా, ఇంకా ఏమన్నా చేస్తున్నానా ధర్మశాస్త్ర కేలో అని చెప్పి పరీక్షించుకోవడానికి టైం లేదు మనకి. కారణం ఏమంటే ధర్మశాస్త్ర విధులను చేసేవాళ్ళు దాని ప్రకారమే జీవించారు, కానీ ఆశీర్వాదం రాదు, నిత్య జీవం రాదు. దేవుడు చెప్పాడు, నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది. ధర్మశాస్త్ర కీల అనుసారంగా జీవించేవాడు ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ఏం జరుగుతుంది, శిక్ష వస్తుంది. శిక్ష వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, నాశనం అయిపోతాం మనం. అదే కృపలో మనం బతికితే ఏం జరుగుతుంది, కృప వెంబడి కృప. అది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. ఒకసారి దయచేసి యోహాను సువార్త చేయండి, దయచేసి 1:16 దయచేసి ఒకసారి చేయండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, నేను ముగిస్తాను. ఇంకా ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం కృప వెంబడి కృపను పొందినామా లేదా? పొందితే మన జీవితాలు కష్టాలు ఎందుకు పోవట్లేదు? అది చెప్పండి నాకు. కృపని వాడడం తెలియట్లేదు మనకి. ఆ కృపను వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. దేవుడు ఏం చెప్పాడు, మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉండుటకు పిలిచాను అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తాము, మంత్ ఎండ్కి వస్తానే లేకపోతే మంత్ స్టార్టింగ్ వస్తానే ఏం చేస్తాం, ఎవడ అప్పులు ఇస్తాడని చెప్పేస్తాడు. అది దేవుని చిత్తమా? సో కాబట్టి మన జీవితాల్లో కృపను గురించి నేర్చుకోండి. ఫస్ట్ కృప మనకేమి చేసింది, రోమాపత్రికలో అదే రాసి ఉంటుంది మ్యాక్సిమం. కృప బట్టి ఇది 8వ అధ్యాయం చదివితే కృప మన జీవితాల్లో ఏం చేసింది క్లియర్గా రాసి ఉంటుంది, చాలా విషయాలు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, నేను కృపను వెంబడించాలా లేకపోతే ధర్మశాస్త్రాన్ని వెంబడించాలా అని. అలా చేసినప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాం. కేవలం మనమే ఆస్వాదింపడం, మనం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో టైం ఎక్కువ తీసుకున్నట్టున్నాను. సో మనం మన జీవితాలని దేవునికి ఏ విధంగా సమర్పించినాం, దేవుని యొక్క కృపను ఏ విధంగా వాడుకుంటున్నాం, దేవుని యొక్క కృప మన జీవితంలో ఏం చేయగలుగుతుంది. ఈ క్వశ్చన్ రాసుకోండి, మీరే రాసుకోండి, దానికి మీరే జవాబు చెప్పండి. నేను ఇక్కడ నిలబడుకొని చెప్తే 2 రోజులు ఉంటుంది, 3 రోజులు వెళ్ళిపోతుంది. కానీ ఆ కృపని ధ్యానం చేసుకుంటే ఏం చేస్తుంది, కృప మన జీవితంలో ఏ మేలు జరుగుతుందో అది చూపిస్తుంది. కృపని వెంబడిస్తే వచ్చేది జీవము,
కృపను వెంబడిస్తే వచ్చేది ఆశీర్వాదము. అది కాదు నేను ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలాడతాను అంటే ఏం జరుగుతుంది? శాపం వెంబడి శాపం వస్తుంది. మీరు ఎప్పుడన్నా వీలుంటే ద్వితీయోపదేశంలో కాండంలో చదవండి. 13, 15 ఆశీర్వాదాలు ఉంటాయి, మిగతావన్నీ శాపాలే. సో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తే మనం ఆశీర్వదింపబడతాం? ఒకసారి పరీక్షించుకొని దేవుడి వాక్యాన్ని దీవించిన కనుక అవకాశం వచ్చిన మధు బ్రదర్కి, సిస్టర్కి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సంఘానికి చాలా ఏళ్ళ తర్వాత వచ్చాం, 4 years పైన అయిపోయింది. మరొకసారి ఏమంటారా, అది కమింగ్ బ్యాక్ టు హోమ్ అది. సో కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి అందరికీ వందనాలు. అందరినీ దేవుడు జయించు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క కృపతో ఇప్పటివరకు మమ్మల్ని నడిపించి వాడుకున్నావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ బిడ్డలందరూ నీ కృపలో ప్రతిరోజు వర్తలేయడానికి, నీ కృపలో స్థిరపడటానికి, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వదింపబడి వాళ్ళు అనేక మంది ఆశీర్వాదాలుగా మార్చబడడానికి మీరు కార్యం చేయండి. వాళ్ళ జీవితంలో ఈ యొక్క కృపను కూర్చిన వాక్యాన్ని అనేకులతో పంచుకుని, నీ వాక్యం ద్వారా అనేకుల్ని నీ రాజ్య వ్యాప్తిలోనికి, నీ రాజ్యం విస్తరించడానికి వాళ్ళు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నీ సంఘాన్ని మీరు దీవించండి నాయనా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ సంఘం ఎక్స్టెన్షన్కి జరగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి, కనికరించండి. మరొకసారి మమ్మల్ని నీ బలమైన చేతులు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.